ఒక్కటే విషయమండి. హ్మ్. మనకి ఎడ్యుకేషన్ అడగము. ఏరియాలు అడగము. ఎక్స్‌పీరియన్స్ అడగము. ఏమి అడగము. బాగా సంపాదించాలి. ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. మనతో పాటు ఒక 10 మందికి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి, సపోర్ట్ చేసి, వాళ్ళు గూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్థాయికి తీసుకెళ్ళగలగాలనే డిజైర్ ఉంటే చాలు. ఎందుకంటే ఎస్పెషల్లీ నా టీము మేము వర్క్ చేస్తుంది దీని మీదనే. ఫైనాన్షియల్ అంటే స్వాతంత్రం వచ్చింది గానీ, ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఇవాళ కరోనా తర్వాత మనం తీసుకుంటే హెల్త్ కాన్షియస్‌లో ఎవరు కరెక్ట్‌గా ఫుడ్ తీసుకోగలుగుతున్నారండి? ఇవాళ డ్రై ఫ్రూట్ షాప్‌కెళ్తే అవి ఒక్కొక్కటి రేట్లు చూస్తే అవసరమా మనకిది అనేసి బయటకొచ్చేసే పరిస్థితి ఉంది. అది ఎంత రూ. 2,00,000 డ్రా చేస్తున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను హైదరాబాద్‌లో. ఎందుకంటే ఒక ఇల్లు తీసుకుంటున్నారు, ఒక కార్ తీసుకుంటున్నారు, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇవి 3 బ్యాలెన్స్ చేయడానికే సరిపోతుంది జీవితం. ఇంకా ఆ పైన కనీసం హెల్త్ కాన్షియస్ కూడా తీసుకోలేకపోతున్నారు. నేననేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్‌లో టైమ్‌తో కూడా పని లేకోకుండా ప్రతి ఒక్కరికి కొనాలనే ఆలోచన ఉంది. మనం కరెక్ట్‌గా గైడ్ చేస్తే మన సర్కిల్‌లోనే వందల మంది కొనడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ముందుకు రాగలిగితే పర్టిక్యులర్‌గా టైమ్ దీని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయగలిగితే మిగిలిందంతా వాళ్ళు డ్రెసింగ్ దగ్గర నుంచి, వాళ్ళ ఆలోచన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేము ట్రైన్ చేయగలుగుతాం వాళ్ళని. ట్రైన్ చేయగలుగుతాము, ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. లిమిట్ లేని ఇన్‌కమ్స్ ఎర్న్ చేయొచ్చండి. ఎందుకంటే విత్ టీమ్స్ ఇక్కడ కూర్చుని వరల్డ్ వైస్‌గా నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకొని ఎవరు ఎక్కడి నుంచి సేల్స్ చేసినా కూడా మనం ఇన్‌కమ్ డ్రా చేసేటట్టు అంత మంచి అవకాశాలు రియల్ ఎస్టేట్‌లో ఉన్నాయి. ఎంత సంపాదించే వాళ్ళైనా సరే, ఎంత సంపాదించాలనుకున్నా సరే, ఇందులో అవకాశం ఉంది. మినిమమ్ రూ. 1,00,000 నుంచి తీసుకుంటే అట్‌లీస్ట్ 40, 50 లాక్స్ ఎవ్రీ మంత్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు నేను లైవ్‌లో చూస్తున్నా డ్రా చేస్తున్న వాళ్ళని. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద మెంబర్‌గా చెప్పుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. చాలా మంది నేను వింటుంటాను. ఎవరు ఫ్లాట్ అమ్మలేదు, లేకపోతే ఫ్లాట్ కూడా సేల్ అవ్వలేదు. అయితే బయట ఏంటంటే అండి, ఎవరైనా ఏ కంపెనీ అయినా, ఏ ఏజెంట్స్ లాగా వర్క్ చేసేవాళ్ళైనా ఏంటంటే, "నువ్వు ప్లాట్ అమ్మితే నీకు డబ్బులొస్తాయి. ఇగో ఇది పర్సెంటేజ్" అని మాత్రమే చెప్తారు. ఏముండదు. వీళ్ళే తిప్పలు పడాలి. ఇప్పుడు వీళ్ళున్న అపియరెన్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్‌లో ఏం ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. అసలు ఈ సెగ్మెంటే తెలవకపోవచ్చు. ఇతను వేరే ప్రొఫెషన్ నుంచి ఉండొచ్చు. వేరే ప్రొఫెషన్‌లో ఉండొచ్చు. మరి ఇట్లాంటి అతను వచ్చి ప్లాట్ కొనమంటే ఎలా కొంటారు? ఎందుకంటే ఒక జీవిత కాలంలో ఒక 20, 30 లక్షలు పక్కకు పెట్టాలంటే వాళ్ళు 10, 15 సంవత్సరాలు కష్టమై ఉంది. మరి అలాంటి అమౌంట్‌ని ఏదో పర్సన్ వచ్చేసి పెట్టమంటే ఎవరు పెట్టరు కదా! అందుకని అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఒక కొబ్బరి బొండము కొట్టే పర్సన్ దగ్గరికెళ్ళి 2 తాగాలనుకుంటాము. చకచకా కొట్టిస్తే 2 తాగేస్తాము. అది ఒకదాన్నే కుమ్ముతూ ఎప్పటికో కొట్టాడనుకోండి ఒకదానికే మనకి విసుగొస్తుంది. మరి ఒక కొబ్బరి బొండం ఇచ్చే పర్సనే ఎక్స్‌పర్ట్ ఉండాలనుకున్నప్పుడు, ఒక రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టేటప్పుడు గూడా, ఒక కస్టమరు ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ చూస్తారు గదండీ! కొనడానికి చాలా మెంబర్స్ ఉన్నారు. అమ్మేవాళ్ళు, లీడరు ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువున్నారండి. కొరత ఉంది నేను హ్మ్. చెప్పాలంటే. హ్మ్. మార్కెట్‌లోకెళ్ళి కరెక్ట్‌గా ఒక కస్టమర్‌తో మాట్లాడగలిగే వాళ్ళు చాలా కొరతున్నారు. తక్కువ. చాలా తక్కువున్నారు. అవి నేర్చుకొని మార్కెట్‌లోకెళ్ళగలిగితే బయటికెళ్ళే పని లేదండి. బాగా ఎస్టిమేట్ వాళ్ళు సంపాదించొచ్చు. బయటికెళ్ళే పని లేదు. ఓన్ సర్కిల్‌లోనే. ఏం లేదు. ఎవ్వరైనా సరే. అయితే ఏంటంటే ఇప్పుడొచ్చే కురకారున్నారు కదా! 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ బిలో వాళ్ళేంటంటే, ఇంత కష్టపడి చదువుకున్నాము, జాబే చేయాలి అనేది ఒక కాన్సెప్ట్‌లో వస్తున్నారు కాబట్టి, వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఫోకస్ ఉండాలి. బిజినెస్ ఎప్పుడు అంటే ఆలోచన, ప్లానింగ్, వర్కౌట్, ప్రాఫిట్ అంటారు. ఇవి 4 మనం మనసా వాచ కర్మణ దాని మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడే బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అవుతది. రియల్ ఎస్టేట్ అనేది కూడా ఏదో ప్లాట్లు అమ్మడం కాదండి. ఇదొక పెద్ద బిజినెస్ సెక్టార్. ఈ బిజినెస్ సెక్టార్‌లో వాళ్ళు రాణించాలి, వాళ్ళు అనుకున్నంత గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 4 మీద గ్రిప్ ఉండాలి. ఈ గ్రిప్ లేకపోతే ఏదో ప్లాట్లు అమ్ముతామంటే మాత్రం సస్టైన్ అవ్వడానికి చాయిసే లేదు. ఈ గ్రిప్ తెచ్చుకొని మేము కూర్చుంటాము. మంచి ఎర్నింగ్స్ చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% వాళ్ళని ఆ స్థాయిలో తీర్చిదిద్దడానికి మేము నేర్చుకొని రెడీగా ఉన్నాం.